నమస్తే. నిన్న జరిగినటువంటి ఫామ్ హౌస్ ముఖ్యంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కల్వకుంట్ల తారక రామారావు తోటి అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఆ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో కోడి పందాలు అలాగే క్యాసినో సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఆ తతంగం అంతా నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ వ్యవహారం పట్ల కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ అన్నతోటి. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏంటి అసలు ఆ ఫామ్ హౌస్ సంగతి ఏంది? మోయినాబాద్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అనేది, కోడి పందాలు దొరికినాయి అనేది, క్యాసినో ఆడుతూ ఉన్నారు అనేది. ఏంటి ఇంకా కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఫామ్ హౌస్లో ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నట్టు అసలు? ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఫామ్ హౌస్ల రాష్ట్ర సమితిగా మారింది. ఎందుకంటే అంతకుముందు చూసారు జన్వాడలో కేటీఆర్ గారి ఫామ్ హౌస్, ఆ తర్వాత రాజపాకాలకు సంబంధించి జన్వాడలో వారి ఫామ్ హౌస్, ఇప్పుడు మొయినాబాద్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. అంటే భారత రాష్ట్ర సమితి ఓడిపోయిన తర్వాత, ఓడిపోకముందేమో ఫామ్ హౌస్లను సమకూర్చుకున్నారు, ఓడిపోయిన తర్వాత ఎక్కడ దోయక కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులలో ఉంటుంది, ఇక మమ్మల్ని ఎవరు పడుచుకుంటారని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఈ మొయినాబాద్లో ఏకంగా క్యాష్నో కావచ్చు, కోడి పందాలు కావచ్చు, పేకాట, ఇక దాని వెనుక ఇంకేం వ్యవహారం ఉందో అన్ని విషయాలు కూడా బయటపెట్టాలి. అదే కాకుండా ఆయన సాధారణ సభ్యుడు కాదు, ఒక ఎమ్మెల్సీ, వరంగల్ నుంచి లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ఒక ఎమ్మెల్సీ తనే ఇట్లాంటి దుర్మార్గాలు పాల్పడితే ఎవరికి చెప్పాలా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సేద తీరుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండాలని చెప్పి కోరుకున్నారు, గతంలో గంజాయి ఉండాలని చెప్పి కోరుకున్నారు, పబ్బులు ఉండాలని కోరుకున్నారు, అదేవిధంగా సన్బర్న్ గతంలో అనుమతి కూడా ఇవ్వాలి, 24 hours ఉండాలని చెప్పి గతంలో కోరుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి బరితెంగింపు రాజకీయాలకు పాల్పడుతూనే ఒకప్పుడు ఒక విధంగా అంటే సేదతీరే కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ గంజాయి సేవించే దానికి కావచ్చు, ఎంకరేజ్ చేసేదానికి ఏకంగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ గారు అత్యంత సన్నిహితుడు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి అదేవిధంగా సంతోష్ కుమార్ గారికి ఈయన క్లాస్మేట్ అవుతాడు. సంతోష్ కుమార్ గారు అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించిండు. తర్వాత వారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రజా సమస్యలో లేకపోతే ప్రజలకు ఉన్న సమస్యలో ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే సమాధానం చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ ఏకంగా ఫామ్ హౌస్లోనే మరి అక్రమ మార్గంలో డ్రగ్స్ సేవించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీన్ని కేటీఆర్ గారు స్పందించాలని చెప్పేసి మేము కోరుతాం. ఎందుకు కేటీఆర్ స్పందించాలని చెప్పేసి ప్రధానంగా అంటే దీని వెనకాల కూడా కేటీఆర్ ఉండడానికి ఏమైనా భావిస్తాం? అంతే కదా, అంతకుముందు వాళ్ళ బామ్మర్ది రాజపాకాల, తర్వాత విజయ్ మద్దూరి కూడా దొరికింది. విజయ్ మద్దూరి తర్వాత కేటీఆర్ గారి ఫామ్ హౌస్, తర్వాత అది లీజుకి ఇచ్చిన అన్నారు, కొన్నిసార్లు నాదే అన్నారు, తర్వాత ఎవరి పండుగ కనీసం దావత్ కూడా చేసుకోరని చెప్పేసి అప్పుడు బుకాయించే ప్రయత్నం. అదే కాక రాజపాకాల ఇంటికి పోతే బీఆర్ఎస్ పార్టీ స్టేలు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే కోరుతా ఉన్నాం, రాజకీయ నాయకులంతా కూడా ఆదర్శవంతంగా ఉండాలి. మరి రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏకంగా మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ ఇట్లాంటి దానికి పాల్పడడం మరి కేటీఆర్ గారు స్పందించాలి కదా. చీమ చిటుకుమన్నా స్పందించే కేటీఆర్ గారు ఇట్లాంటి దాన్ని కూడా స్పందించాలా. ట్విట్టర్లో ప్రతిసారి పోస్టులు పెట్టుకుంటూ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు తిరుగుతుంటారు కదా. మరి వారి పార్టీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు తనే ఇట్లా అక్రమ దందాకు తెరదీస్తే మరి దాని కూడా స్పందించాలి కదా. స్పందించాల్సిన బాధ్యత కేటీఆర్ గారు మేము ఉందని చెప్పేసి మేము భావిస్తాం. గతంలో జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఇష్యూ పైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది. దాంట్లో డ్రగ్స్ దొరికినాయి అనేది, అంతేకాకుండా కేటీఆర్ భార్య ఉన్నది అనేది, కేటీఆర్ బామ్మర్ది రాజపాకాలో ఉన్నాడని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలు లేదు. కేవలం వాళ్ళ పైన బట్టగాల్సి మీద వేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. చట్టం లోబడి మాత్రమే ఆనాడు వ్యవహరించింది. విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది, ఎందుకంటే యూరిన్లో పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే ఏం చెప్పారు, 48 గంటల ముందు ఎక్కడనో తీసుకుంటే అది మా మీద నెట్టుతున్నారు అని చెప్పారు. యూరిన్లో వచ్చింది కదా, యూరిన్లో ఓన్లీ 24 hours లోపు మాత్రమే పాజిటివ్ వస్తుంది. బ్లడ్లో అయితే మాత్రమే ఎప్పుడో తీసుకున్నది బ్లడ్లో వస్తుంది తప్ప 24 hours దాటితేనే బ్లడ్లో టెస్ట్ ద్వారా మాత్రం తెలిస్తే, యూరిన్ టెస్ట్ ద్వారా తెలియదు. కాబట్టి అక్కడనే తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. దానికి సంబంధించి విజయ్ మద్దూరి తర్వాత రాజపాకాల కోర్టు పోయిండు. ఆ వ్యవహారం అంతా కోర్టులో ఉన్నది కాబట్టి దాని విషయంలో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేమేం స్పందిస్తాం? చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మననే భేదమే లేదు. మీరు చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మూలాలని కూడా డ్రగ్స్ కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్, ఫామ్ హౌస్ కల్చరు, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కల్చర్ను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా నాడు 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ డ్రగ్స్ ఎంకరేజ్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో
30 నుంచి 40% డ్రగ్స్ కల్చర్ పెరిగినట్టుగా పెద్ద ఎత్తున రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో భాగంగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి అక్రమ మార్గాల ద్వారా ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, అటు మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచి అయితే ఏ మార్గాల ద్వారా అయితే వస్తుందో ఆ రూట్ కాజ్ను కట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కేసులను కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.